అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ సీజన్లో బాగా దొరికే స్వీట్ కార్న్తో ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం కదా. అందులో అందరికీ చాలా ఇష్టమైనది స్వీట్ కార్న్ గారె. కానీ ఈ స్వీట్ కార్న్ గారె చేస్తున్నప్పుడు లోపల ఉడకకపోవడం, లేకపోతే ఆయిల్లో వేయగానే ఇలా విరిగిపోయినట్టు విడివిడిగా అయిపోవటం అవుతూ ఉంటుంది. అలా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేలాగా స్వీట్ కార్న్ గారెని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఒక 4 స్వీట్ కార్న్స్ని ఇలా వలుచుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇవి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ స్వీట్ కార్న్ కాకుండా నార్మల్గా మొక్కజొన్న కూడా దొరుకుతుంటాయి కదా, నాటువి కొంచెం గట్టిగా ఉంటాయి. వాటితో కూడా ఇవి చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఒకవేళ అవి గనక తీసుకున్నట్లయితే 1 లేదా 2 విజిల్స్ రానిచ్చి కొంచెం మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి. ఈ స్వీట్ కార్న్తో పాటు మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా బాగా సన్నగా తరగండి. తర్వాత మీరు తినే స్పైస్ని బట్టి ఒక 6-7 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర కాడలు తీసుకున్నానండి కొన్ని నేను. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ స్వీట్ కార్న్ విత్తనాలని వీడియోలో కనిపిస్తున్నట్లు మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్లా వేసుకోవద్దండి, బాగోదు. ఇలా కొంచెం కచ్చాపక్కాగా వేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మీకు త్వరగా అయిపోతుందన్నమాట. మిక్సీ నిండుగా ఆ స్వీట్ కార్న్ వేసి కనుక మిక్సీ తిప్పితే పేస్ట్లా అయిపోతుంది, లేకపోతే అలాగే గింజలు గింజలుగా ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పల్స్లో తిప్పుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కాడలు, వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ని ఈ స్వీట్ కార్న్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటే గనక 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కలర్ఫుల్గా ఉంటుంది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండి యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి బాగా ఆ ఉల్లిపాయలు ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనకి స్వీట్ కార్న్లోనే వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ తడితోనే ఇదంతా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో కొంచెం తీసుకొని ఇలా చేసి చూడండి. చేత్తో గారెలాగా వడలాగా ఒత్తి చూడండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఓకే, లేదు విరుగుతుంది రావట్లేదు అని మీకు అనిపిస్తే చూడండి వీడియోలో ఇదిగోండి కొంచెం ఇలా ఇంకొంచెం కావాలి పిండి అని అనిపించింది. సో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి యాడ్ చేశాను. లేకపోతే శనగపిండి అయినా మీ ఇష్టం, ఏదైతే మీకు ఎక్కువ ఇష్టమో అది యాడ్ చేసుకోవచ్చు. బియ్య పిండి ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం బాగా కరకరలాడుతూ బాగుంటాయండి. సో వీలైతే బియ్య పిండే యాడ్ చేసుకోండి. చూడండి కన్సిస్టెంట్ అనేది ఇలా ఉండాలి. మనం చేత్తో వడలాగా చేసి చూస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా తీసుకోండి. దీని మీద కొంచెం పిండి తీసుకొని మనం గారెలైతే ఎలా ఒత్తుకుంటామో అలా వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చేసేసేయండి. ఇలా గారెలాగా ఒత్తేసేయండి. కావాలనుకుంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగే ప్లెయిన్గా రౌండ్గా చేసేసుకొని దీన్ని జాగ్రత్తగా ఇలా ఆయిల్లో వేసేసేయండి. ఇలా ఆయిల్ కవర్ మీద కుదరట్లేదు రావట్లేదు అంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, తడి క్లాత్, దాని మీద కొంచెం వాటర్ అప్లై చేసి చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గారెలాగా ఒత్తుకోండి. ఇలా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసేసుకోండి. మరి వెంటనే తిప్పేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత చిన్నగా ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోండి. ఇలా ఎన్ని గారెలు కావాలనుకుంటే అన్ని చేసేసుకోవడమేనండి. పిండి ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కొంచెం తీసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే మనం గారెలు వేసుకోవచ్చు అనమాట.
ఒక్కొక్కసారి ఆయిల్లో వేసిన తర్వాత విరుగుతూ ఉంటాయండి, అంటే మీకు పిండి సరిపోలేదు అని అర్థం. సో అప్పుడు ఇంకొంచెం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి అప్పుడు గారెలు వేసుకోండి, వచ్చేస్తాయి. అంతే, స్వీట్ కార్న్ గారెలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఈ వర్షానికి ఈ స్వీట్ కార్న్ గారెలు చికెన్ గ్రేవీతో కలిపి తింటుంటే ఉంటుందండి, భలే యమ్మీగా మజాగా ఉంటుంది. ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో దీంట్లో వెరైటీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.